డాక్టర్లు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు ఎలా పెట్టాలి? వైద్యుల నిర్లక్ష్యం రోగికి శిక్ష అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని మండీలో గల సుకేత్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న ఒక మహిళ ఆపరేషన్ తర్వాత కూడా తీవ్రమైన నొప్పికి గురి అయ్యారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తాను బాధపడ్డానంటూ ఆమె నష్టపరిహారం కోరారు. ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యుడు ఇక నొప్పి తగ్గిపోతుందని చెప్పినా నొప్పి అలాగే ఉండిపోయింది. దాంతో ఆమె చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేరారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేశారు. అంతకు ముందు ఆపరేషన్ చేసిన చోట 2.5 సెంటీమీటర్ల పొడవైన సూదిని ఉండిపోయినట్లు గుర్తించారు. వెంటనే సూదిని తొలగించారు. అనంతరం వైద్యపరమైన నిర్లక్ష్యానికి గాను 19 లక్షల నష్టపరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆవిడ. జిల్లా వినియోగదారుల కోర్టు వారు 5 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా సుకేతన్ హాస్పిటల్ వారికి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు వారు. ఆ జడ్జిమెంట్ మీద సుకేత్ హాస్పిటల్ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఎక్కడికి? రాష్ట్ర కన్జ్యూమర్ ఫారంలో అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్లో 1 లక్ష రూపాయలను తగ్గిస్తూ అప్పీల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత ఈవిడి మళ్ళీ రోగి ఎవరైతే ఉన్నారో బాధితురాలు తను డైరెక్టు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సో నష్టపరిహారాన్ని తగ్గిస్తూ రాష్ట్ర జాతీయ వినియోగదారుల కమిషన్లు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. వారి అభిప్రాయం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 5 లక్షల పరిహారం చెల్లించవలసినదే ఆదేశిస్తూ జిల్లా వినియోగదారుల హక్కు కమిషన్ ఇచ్చిన తీర్పు సరైనదే అంటూ సుప్రీంకోర్టు ధృవీకరించింది. కేసు నెంబర్ వచ్చేసి జ్యోతిదేవి వర్సెస్ సుకేత్ హాస్పిటల్ అండ్ అదర్స్, సివిల్ అప్పీల్ నెంబర్ 2024 అండి. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.